ఓం నమో వెంకటేశాయ. సమస్త భక్తజనావళికి శుభోదయం. దేవీశ్వరం నవరాత్రి మహోత్సవ శుభాభినందనలు. గత 8 రోజులుగా దేవీశ్వరం నవరాత్రి మహోత్సవాలను ప్రపంచమంతా కూడా భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటూ ఉన్నాము. చివరి ఘట్టానికి చేరుకున్నాము, శరన్నవరాత్రి ఉత్సవాలు. అయితే ఇందులో ప్రధానమైనటువంటి అంశము బతుకమ్మ పండుగ ఎప్పుడు నిర్వహించుకోవాలనేటువంటి సంశయం చాలామందిని ఆందోళనకు, అయోమయానికి గురి చేస్తుంది. సద్దుల బతుకమ్మ అనేటువంటిది అష్టమి తిథి సూర్యోదయంలో ఉండేటువంటి రోజున సద్దుల బతుకమ్మను మనం నిర్వహించుకోవాలి. అందరూ కూడా అది మంగళవారం వస్తుంది కదా, ఇలా చేస్తారు అనేటువంటి ఒక సంశయం ఉంది. భక్తులందరూ కూడా ఏ విధమైనటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. అష్టమి తిథిని మనము ప్రామాణికంగా తీసుకోవాలి. రోజుతో ఏ విధమైనటువంటి సంబంధం లేదు. బతుకమ్మ అంటేనే మంగళగౌరి. మంగళవారం నాడు మంగళగౌరిని మనము భక్తి శ్రద్ధలతో పూజించుకునేటువంటి సువర్ణమైనటువంటి అవకాశం మనకు లభిస్తుంది. కాబట్టి ఎవరు కూడా చింతించకుండా రేపు సద్దుల బతుకమ్మను నిరభ్యంతరంగా ఏమాత్రం సంశయం లేకుండా కూడా నిర్వహించుకోండి. ప్రభుత్వం కూడా రేపే మంగళవారం నాడే నిర్వహించుకోమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజలందరికీ కూడా సూచన చేయడం జరిగింది. కాబట్టి భక్తులు ఎవ్వరు కూడా ఆందోళన చెందకుండా రేపు అంటే మంగళవారం నాడు సద్దుల బతుకమ్మ పండుగ నిర్వహించుకొని అందరూ కూడా సుఖ సంతోషాలతో హాయిగా జీవించండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. జై శ్రీమన్నారాయణ.